షాపింగ్ మాల్లో కూడా వెడ్డింగ్ షూట్లో లాగే అంటి ముట్టనట్టుగానే బిహేవ్ చేశాడు. నువ్వు చెప్తే తప్ప మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మాకెలా తెలుస్తుంది పూరి? కాదు, దీన్ని బట్టి నువ్వు ఒక్కదానివే శివతో మాట్లాడాల్సిన విషయం కాదు ఇది. తను వచ్చిన తర్వాత మనందరం కలిసి కూర్చొని ఈ విషయం మాట్లాడదాం. బావా, నువ్వు కాస్త ఆగుతావా? అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు మన పూరి మనసులో అనుమానం పెంచుకుంటూ పోతున్నావు. అసలు శివని చిన్నప్పటి నుంచి మీరు చూసారా, నేను చూసానా? వాడి మనస్తత్వం అంతే, చెప్తే అర్థం చేసుకోడు. ఏంటొదినా నువ్వు మరీ ఇలా మాట్లాడుతున్నావు? శివని నువ్వు సమర్థిస్తున్నట్టు లేదు, శివ చేసిందేదో కప్పిపుచ్చుతున్నట్టుగా ఉంది. పూరి, నువ్వు శివని అనుమానిస్తున్నావు ఓకే, కానీ శివ మీదున్న అనుమానాన్ని మీ వదిన మీద రుద్దుతున్నావు చూడు, దట్స్ నాట్ రైట్. మీ వదిన ఏం చెప్పినా నిజమే చెప్తుంది పూరి. అరే, తను మన కోసం నిలబడుతుంది. అది కాదన్నయ్య, వదిన చెప్పినట్టు నువ్వు నమ్మినట్టు ఇప్పటివరకు నీ మాట్లాడుతుందంతా వదిలేద్దాం. ఈరోజు సంగతే తీసుకో. నాతో పాటు సరదాగా షాపింగ్కి రమ్మన్నాను, ఏదో ఫ్రెండ్ని కలవాలంటూ తప్పించుకున్నాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే కలవడం లేదు. అట్లీస్ట్ తనైనా నాకు కాల్ చేసి చెప్పాలి కదా అన్నయ్య, ఇంటికి రావడం ఎందుకు లేట్ అవుతుందో. ఈ టైంలో నాకంటే అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఎవరన్నయ్యా? పూరి, మీ అన్నయ్యని కాదు, నన్ను అడుగు. వాడు ఫ్రెండ్ని కలవడానికి కాదు పూరి, ఒక ప్లాన్ మీదనే బయటికి వెళ్ళాడు. ఏంటి వదిన ఆ ప్లాన్? అంటే పూరి, అది చెప్పేస్తే నేను వాడి ప్లాన్ పాడు చేసిందాన్ని అవుతాను. లేదు వదిన, ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు నాకు తెలియాల్సిందే. అంటే పూరి, అది వాడు నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కొనడానికి వెళ్ళాడు. సర్ప్రైజా? పూరి, అవును. నిజమా వదినా? నిజం. ఏంటొదినా గిఫ్ట్? హే, ఇది మరీ టూ మచ్ పూరి. నీకోసం శివ సర్ప్రైజ్గా గిఫ్ట్ తెస్తున్నాడనే చెప్పకూడదు. సరే, నువ్వు ఉన్న డైలమాకి భూమి ఆ విషయం చెప్పేసింది, ఇంకా గిఫ్ట్ ఏంటో కూడా చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటుంది పూరి, అంతే కదా భూమి? అవును బావా, అవును. ఓకే మేడం, ఇప్పుడు మీ డౌట్లన్నీ తొలగిపోయాయా? తొలగిపోయాయన్నయ్య. అనవసరంగా నేను శివని అనుమానించాను, కొంచెం గిల్టీగా ఉందన్నయ్య. ఇట్స్ ఓకే, శివ ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని సారీ చెప్పే. ఇద్దరూ కాసేపు సరదాగా ప్రశాంతంగా మాట్లాడుకోండి. నీలో ఆ గిల్ట్ పోతుంది, డౌట్స్ పోతాయి. సరే అన్నయ్య. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. భూమి, పద. నువ్వు వెళ్ళు బావా, శివొచ్చాక వీళ్ళిద్దరికీ భోజనాలు వడ్డించి నేను వస్తాను. వదినా పర్లేదు, నువ్వు వెళ్ళు, నేనుంటాను. లేదు లేదు, మీ ఇద్దరికీ నేను భోజనం వడ్డించాకే వెళ్తాను. వదినా, మీ తమ్ముడొస్తే భోజనం వండి వడ్డించడం అయితే కష్టం, కానీ వండిన భోజనం వడ్డించడం కష్టమా ఏంటి? నువ్వు వెళ్ళు అన్నయ్య, వెళ్ళండి. అది కాదు. హే, పూరియే చెప్తుంది కదా, రా, వాళ్ళకు కూడా ప్రైవసీ ఉండాలి, పద. వెళ్ళొదినా. అది రా. శివగాడు గిఫ్ట్ తెస్తాడని అబద్ధం చెప్పాను. వాడొచ్చాక గిఫ్ట్ ఏది అని పూరి అడిగితే వాడు ఏం చెప్తాడో, నేను చెప్పిన అబద్ధం ఏ దారికి మలుపు తీస్తుందో.
ఏంటి శివ, ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇన్నాళ్ళు మనం ప్రేమించుకుంటామని తెలుసు కూడా తెలియనట్టుండిపోయిందా? మా అత్తయ్య అలా ఉండే మనిషి కాదే. మీ అపూర్వ అత్తయ్య గురించి అంచనా వేయడం చాలా కష్టం బిందు. చాలా తెలివైన మనిషి. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అవకాశాలను సృష్టించుకోవడం కూడా తనకు తెలుసు. ఏదైతేనే మీ అత్తయ్యే మధ్యలో ఉండి పెళ్లి చేస్తానంటుంది గనక ఇక మనం హ్యాపీ. హ్యాపీ అంటే ఈ మాట వినడం నిజంగానే హ్యాపీ అనిపిస్తుంది. మరోవైపు టెన్షన్గా కూడా ఉంది. టెన్షన్ ఎందుకు బిందు? ఆల్మోస్ట్ పూరితో నీ పెళ్లి పీటల వరకు వచ్చేసింది. అది కాదనుకుని మనిద్దరం పెళ్లి చేసుకుంటే రేపు భూమి వదనికి గగన్ అన్నయ్యకి మన మొహాలు ఎలా చూపిస్తాం? వాళ్ళు మనల్ని ఎంతగా ద్వేషిస్తారు నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు కూడా మా భూమి అక్కలాగా మాట్లాడతావేంటి బిందు? మనం ప్రేమించుకున్నామని తెలియక పూరితో గగన్ బావా నా పెళ్లి చేస్తా అంటున్నాడు. కానీ తెలిసిన భూమి అక్క ఏం చేస్తోంది? కనీసం మన ప్రేమ గురించి ఆలోచించిందా? మనం అసలు ఎంతగా ప్రేమించుకున్నామో అర్థం చేసుకునే ప్రయత్నం చేసిందా? ఎంతసేపు తన కాపురం గురించి, ఆ ఇంటి పరువు గురించి ఆలోచించింది. కానీ మనం పడుతున్న బాధని ఆ రవ్వంతు కూడా ఆలోచించలేదు. ఇప్పుడు తన కోసం మనం మన ప్రేమను త్యాగం చేసుకోవాలా? అయ్యో శివ, త్యాగం చేసుకునేంత దూరం ఏం మాట్లాడొద్దు. మనసులో ఉన్న భయం చెప్పానంతే. అయినా మా అపూర్వ అత్తయ్యే మన పెళ్లి చేయిస్తానన్నప్పుడు ఇక భయపడ్డదేనికి? అమ్మయ్యా, అది అలా ఆ మాట మీదే ఉండు. మనం ప్రేమించుకున్నామని తెలిసాక ఆ గగన్ బావ కూడా మనల్ని క్షమిస్తాడు. భూమి అక్కకే మనల్ని క్షమించడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఏ శరత్చంద్ర నాన్నగారి మాట కాదని తన ప్రేమను తను సాధించుకోలేదా? అలాగే మన ప్రేమను మనం సాధించుకుంటున్నాం. మధ్యలో మీ అత్తయ్య ఉండి పెళ్లి చేస్తా అంటుంది కదా. గగన్ బావ దృష్టిలో కూడా అక్కయ్య కూడా ఏమంత చెడ్డదైపోదులే. అవును, కన్విన్స్ అయ్యావా? అయ్యాను. అసలు మనిద్దరికి పెళ్లి జరుగుతుందంటే ఇప్పుడు నేనెంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను శివా. ఐ లవ్ యూ శివా.